గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఏవైతే ఉన్నాయో చూద్దాం. జాతీయంగా, అంతర్జాతీయంగా, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనకి వరల్డ్ కప్ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ వరల్డ్ కప్ టీ20 మ్యాచ్లో నిన్న నేపాల్ మీద బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఇది 4 గ్రూపుల్లో జరుగుతుంది కాబట్టి బంగ్లాదేశ్ ఉన్నటువంటి గ్రూపులో బంగ్లాదేశ్ జట్టు నేపాల్ మీద గెలిచి సూపర్ 8కి స్థానాన్ని సంపాదించుకున్నట్టుగా, ఆ దశకి చేరుకున్నట్లుగా మనకి అందుతున్నటువంటి వార్త. ఇక కాశ్మీర్ బీజేపీ ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి గారిని నియమించారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి కాశ్మీర్ బాధ్యతల్ని ఇవ్వడం అనేది గొప్ప విషయమే. త్వరలో ఎన్నికలు జరగనున్న జమ్మూ కాశ్మీరు, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు బీజేపీ ఇన్ఛార్జీలను నియమించింది. కాశ్మీర్కేమో కిషన్ రెడ్డిని గారిని నియమించారు. 5 మావోయిస్టుల మృతి. జార్ఖండ్లో రోజు ఈ పోలీసులకి, భద్రతా దళాలకి, ప్లస్ ఈ ఎవరైతే వీళ్ళుంటారో మావోయిస్టులు ఉంటారో వాళ్ళకి మధ్య పోరాటం జరుగుతున్నట్లుంది. నిన్న కూడా మరొక 5 చనిపోయారు. ఈ మధ్య కాలంలో చాలామంది మావోయిస్టులు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఒక రకంగా ఈ మానవ దీనికి కొద్దిగా విరుద్ధమైనటువంటి అంశాలు. ఎందుకంటే నక్సలైట్లు కూడా మన వాళ్ళే, మావోయిస్టులు కూడా మన వాళ్ళే. అంటే మన వాళ్ళ మీద మనమే దాడి చేసుకునేటటువంటి సందర్భం. కాబట్టి ఈ మావోయిస్టులు కూడా ఒకసారి వారి సిద్ధాంతాలు ఏమున్నాయో అవన్నీ ప్రభుత్వాలకి తెలియజేయటం, ప్రభుత్వం కూడా వారి యొక్క డిమాండ్స్ని సానుకూలంగా స్పందిస్తే ఇటువంటి మారణ హోమం జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక రాహుల్ గాంధీ గారు వైనాడ్ నుంచి కూడా వారు 2 చోట్ల నుంచి వారు గెలిచారు. అయితే వారు రాయ్బరేలీలో ఉంటారా, లేకపోతే వైనాడ్ అన్నటువంటి నియోజకవర్గంలో ఉంటారా అన్నటువంటి దాని మీద సందిగ్ధం అయితే కొనసాగింది. అంటే రాయ్బరేలీ అనేది వాళ్ళకి చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి పార్లమెంటు స్థానం కాబట్టి ఈ తర్వాత వైనాడ్నే వదులుకుంటే మంచిది అన్నటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి ఆయన రాజీనామా చేస్తూ ఆ స్థానాన్ని మళ్ళీ వాళ్లే అంటే ప్రియాంక గాంధీ గారికే ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అక్కడి నుంచి ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తారు. నేడు ఉత్తర కొరియాకు పుతిన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన కోసం మంగళవారం ఉత్తర కొరియాకు వెళుతున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు వెహికల్స్లో హోండాయ్ అన్నటువంటి కంపెనీ కూడా ఒకటి ఉంది. హోండా కాదు, హోండాయ్ అన్నటువంటి ఇంకో కంపెనీ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి క్రేటా ఒక మంచి మోడల్ బండి. దానికి సంబంధించి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ని కూడా త్వరలో భారతీయ రోడ్ల మీదకి ప్రవేశపెట్టేదానికి వారు అంచనా వేస్తున్నట్లుగా కూడా ఇంకొక వార్తను మనం చూడవచ్చు. ఇక మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తలు, అలాగే పశ్చిమ బెంగాల్లో ఒక ఘోరమైనటువంటి రైలు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్నటువంటి ఎక్స్ప్రెస్ని వెనక నుంచి ఒక గూడ్స్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 9 మందే అని రాశారు, కానీ ఇంకా చాలామందే చనిపోయి ఉండొచ్చు. 41 మందికి గాయాలైనటువంటి సంఘటన కూడా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అన్నీ గతంలో బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి 2 ట్రాకులు కాకుండా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ ట్రాక్ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ సిగ్నల్ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు దీని మీద పర్యవేక్షణ చేయాలి. సిగ్నల్ వ్యవస్థలో రాంగ్ సిగ్నల్స్ కనుక వస్తే ఇవి జరిగేదానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో మనం ఒక వార్తను కూడా చూసాం. ఎవరో ప్రైవేటు వ్యక్తులు సిగ్నల్ని జామ్ చేసి రెడ్ సిగ్నల్ వేసి ఏదో చేసినట్లు ఒక వార్తను కూడా చదివాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది ఎప్పుడు అధికారులు అప్రమత్తంతో ఉండాలి. లేకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో, 100 మంది రైల్లో ప్రయాణం చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ప్రాణాలు గాలిలోకి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. దీని మీద పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయాలి. కొండెక్కిన కూరగాయల ధరలు, ఇది రాష్ట్ర వ్యాప్తంగానే ఉంది. అంటే మన ఒంగోలులోనే కాదు, కొండెక్కిన కూరగాయల ధరలు అంటే నేను కూడా నిన్న 250 రూపాయలకి కొనుగోలు చేసేటటువంటి ఏవైతే కూరలు ఉన్నాయో అవి నిన్న కొనుగోలు చేస్తే 350 రూపాయలు అయినాయి. అంటే 250 రూపాయలకి ఇంకొక 200 రూపాయలు ఎక్స్ట్రా కలిసిందంటే దాదాపు 90% దాకా పెరిగినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఈ వర్షాలు పడకపోవటం ఇవన్నీ కూడా కారణమై ఉండొచ్చు. ఏదైనా సరే దీనికి ప్రత్యామ్నాయంగా ఈ శాఖలు ఉంటాయి కదా, వ్యవసాయ శాఖ, వీళ్ళందరూ కూడా వీటన్నిటి ముందు దృష్టిలో ఉంచుకొని దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుంది, అటువంటి దాని మీద దృష్టి పెడితే ప్రజలకి ఈ కష్టాలు తీరేదానికి అవకాశం ఉంటుంది. నేడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ ఫలితాలు రిలీజ్ చేయడానికి కూడా ప్రణాళికను సిద్ధం చేశారు. అలానే ఒక పక్క వర్షాలు పడుతున్నాయి, ఒక పక్క వడగాల్పులు కురుస్తున్నాయి.
ఇది మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితి. ఒక 4 రోజుల దాకా ఈ వడగాల్పులు ఉండే చోట వడగాల్పులు వస్తున్నాయి, వర్షాలు పడే దగ్గర వర్షాలు పడుతున్నాయి. ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. వచ్చే 2 రోజుల్లో వానలతో పాటు ఉక్కపోత కూడా ఉండేదానికి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈ నెల 22వ తేదీ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఉదయం 10 గంటల నుంచే తాడేపల్లిలోని జగన్ గారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించేదానికి వాళ్ళు కూడా ఒక ఏర్పాట్లు చేశారు. ఇది సాక్షి దినపత్రికలో మనం చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికని కనుక చూస్తే నిన్న ఋషికొండ అది కనుక చూస్తే మనకి ఇదేదో మహారాజా ప్యాలెస్లా ఇంకా మహారాజుల లోకంలో ఉన్నావా అన్నటువంటి ఇది కనిపిస్తూ ఉంది. 450 కోట్లతోటి అసలు ఋషికొండని దాన్ని తవ్వటమే ఒక రకంగా తప్పు. దానిని తవ్వి దాని దగ్గర ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని ప్రభుత్వం కట్టింది. 450 కోట్ల రూపాయల ధనంతో, ప్రజాధనంతో దాన్ని అక్కడ ఎందుకు అంత అంగరంగ వైభవంగా అంత మహారాజా ప్యాలెస్ని అసలు అక్కడ ఎవరుంటారు, దానికి అంత పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి, దానికి అది కట్టిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి ఒక 100 మంది స్టాఫ్ని మళ్ళీ పెట్టాలి, ఆ 100 మంది స్టాఫ్కి నెల జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఇలాంటివి కడితే ఎవరు సొమ్ము ఇదంతా? ప్రభుత్వం సొమ్ము. అంటే అధికారం మీ చేతికి ఇవ్వగానే 5 ఏళ్ల పాటు మనం ఏం చేసినా చెల్లుతుంది అన్నటువంటిది ఈ నాయకుల్లో ఉన్నటువంటి దీన్ని తొలగించాలి. దీనికి ఈ 450 కోట్ల రూపాయలు ఎవరైతే ఖర్చు చేశారో, అనవసరంగా ఎందుకు ఖర్చు చేశారో, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భవనమే కదా అని చెప్పి వాదన కూడా వినిపిస్తున్నాయి. అసలు అంత భవనం అవసరం లేదు. స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైన తర్వాత ఇప్పటికీ అక్కడ అంత అవసరం లేనటువంటిది ఇప్పటికిప్పుడు అంత అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ అసెంబ్లీ లేకపోతే అక్కడ తీసుకెళ్ళి ఆ రాజభవనం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 450 కోట్లతోటే ఒక అసెంబ్లీ పర్మనెంట్ స్థానాన్నే మనం నిర్మించుకోవచ్చు కదా. కాబట్టి ఇటువంటివి ఏ ప్రభుత్వం చేసినా సరే, మనం ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రభుత్వం అనుకుంటారేమో, ఏ ప్రభుత్వం చేసినా సరే ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి పాల్పడినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఆస్తుల నుంచి జప్తు చేసి దీనికి మళ్ళీ ప్రభుత్వానికి రికవరీ చేయించాలా. చేస్తే కానీ రేపు మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చినా సరే గత ప్రభుత్వం చేస్తే ఏం చేయగలిగారు, మేం చేస్తే ఏం చేస్తాం అన్నటువంటిది లేకుండా ప్రభుత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద న్యాయస్థానాలు కలగజేసుకోవాలి. ముఖ్యంగా అసలు లోపల ఇంత పెద్ద స్ట్రక్చర్ కడుతుంటే ఎవరికి తెలియదంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఎన్ని జరుగుతున్నాయంటే చాలా దీన్ని మనందరం కూడా ఖండించాల్సినటువంటి అంశం. దీనికే ఒక షోకులు చేయటానికే, అంటే అద్దాలు బిగించడానికి, ఫ్యాన్లు వేయడానికి, ఏసీలు బిగించడానికి, కబ్బోర్డ్స్, నిజంగా ఆ బాత్రూములు, ఆ టాయిలెట్లు చూస్తే మనకి 1 సెంటే భూమి ఇచ్చేది ప్రజలకి, కానీ అవి సెంటున్నర ఉన్నట్లు ఉంది. కాబట్టి ఇది ఎట్లా సాధ్యమో ఒకసారి ఆలోచన చేసి దీని మీద సీరియస్నెస్ ప్రదర్శించి దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాలి. దాన్ని ఏమో కూలగొట్టేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 500 కోట్ల పెట్టి కట్టినటువంటిది, దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు దానికి మెయింటెనెన్స్ డబ్బు ఎవరి దగ్గర నుంచి తీసుకురావాలి, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకమైనటువంటి విషయాలే. దీని మీద ఈ పనులన్నీ కూడా సమీప బంధువులకే అప్పజెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని వారు సందర్శించడం జరిగింది. కూడబలుకొని కూల్చేశారు. డయాఫ్రమ్ వాళ్ళు ఏదో కూలిపోయింది కదా, దానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి మంత్రి గారిని ఆయన్ని విలేకరులు అందరూ కూడా ప్రశ్నిస్తే ఏంటి సార్ ఇదంటే ఆయన ఏదో విలేకరుల మీద మాకు తెలియదే అది అన్నట్లు ఆయన మాట్లాడటం కూడా చాలా విచిత్రకరమైనటువంటి అంశం. ఏదైనా ప్రజలకు ఇబ్బంది పడుతుంది, మీరేదో గొప్పగా వ్యంగ్యంగా మాట్లాడారనుకోవచ్చు, విలేకరులకు ఏదో సమాధానం చెప్పామనుకోవచ్చు, కానీ దీనివల్ల ప్రజలు నష్టపోయేది అంతిమంగా. కాబట్టి అవతల పార్టీలు కూడా నష్టపోయినటువంటి సందర్భం కలుస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా వారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిధులు ఇస్తూనంది. కాబట్టి ఇంకా వీళ్ళు ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారో అర్థం కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్నటువంటి అనుభవంతో ఈ 5 ఏళ్ల కాలంలో దాన్ని కనుక పూర్తి చేస్తే మంచిది. ఇక అగ్రిగోల్డ్ భూముల్లో దందా, మాజీ మంత్రి జోగి కుటుంబం నిర్వాహకం అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త కూడా వేశారు. 2160 చదరపు గజాలని కబ్జా చేసి అమ్మేశారంట. ఇది కూడా మరి విచిత్రమైనటువంటి వార్తే. సిఐడి జప్తులో ఉన్న భూములపైనే కన్ను,
జోగి బాబాయ్, తనయుడి పేరాయట పత్రాలు, సర్వే నెంబర్ల డ్రామాతో స్వీయ సవరణలు, అనంతరం ప్లాట్లుగా మార్చేసి విక్రయాలు, అప్పనంగా 5 కోట్లకి వేశారంట. ఇదేదో ఒక వార్తను కూడా వేశారు. వీటన్నిటి మీద ప్రభుత్వాలు కూడా వెంటనే యాక్షన్ కనుక తీసుకోవాలి. అంటే మళ్ళీ ఇదేదో కక్ష సాధింపు చర్య అనేది కాదు. తప్పు చేసుంటే కక్ష ఏముంది దాంట్లో? తప్పు చేస్తుంటే వాస్తవమే, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిందే. తప్పు చేయకుండా కనుక వాళ్ళని ఏదన్నా ఇబ్బందులు పెడితే అది కక్ష సాధింపు చర్య. ఇటువంటి దాంట్లో అవాస్తవాలు తెలుసుకొని ఇటువంటి వాళ్ళని కనుక శిక్షిస్తే ఇప్పుడు ఉండేటటువంటి మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు కానీ మిగతా వాళ్ళకి కానీ భయం ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇది మెయిన్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక మనం చూస్తే జిల్లాలో కొంత వర్షాలు పడటం, ఈ వర్షాలు పడిన తర్వాత రేపు 20వ తేదీ ఏరువాక పౌర్ణమి కూడా వస్తుంది. కాబట్టి వ్యవసాయ పనులు కూడా ప్రారంభిస్తారు. మృగశిర కార్తె వచ్చిందంటేనే పొలం పనులు ప్రారంభిస్తారు. మృగశిర కార్తె కూడా వచ్చింది. పొలం పనులు ఇప్పుడే దుక్కి దున్ని ఆ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. రేపు ఏరువాక పౌర్ణమి, భూమికి పూజ చేయటం, ఇక వ్యవసాయ పనులు కూడా ప్రారంభిస్తారు. ఇక్కడే రైతుకి కాఫీ టైమ్ సిప్పండికి తిరిగి స్వాగతం. నిన్న బక్రీద్, ఈ బక్రీద్ పండుగని జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ముస్లిం సోదరులు చాలా భక్తి శ్రద్ధలతోటి ఉత్సాహంగా ఆనందకరమైనటువంటి వాతావరణంలో చక్కగా జరుపుకున్నారు. నిన్న ఈద్గాల దగ్గర సామూహికమైనటువంటి ప్రార్థనలు కూడా నిర్వహించారు. మనకి కొంచెం బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఈద్గాలో ముస్లిం సోదరులు అందరూ కూడా అక్కడ పాల్గొని ఒకరికొకరు ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. హజరత్ ఇబ్రహీం త్యాగ నిరతిని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ ఆధ్యాత్మికవేత్తలు ముస్లిం పెద్దలు ఉంటారో వారందరూ కూడా వివరించి బక్రీద్ యొక్క ప్రాధాన్యతని అవన్నీ కూడా వివరించి చెప్పారు. నిన్న ఉత్సాహభరితంగా బక్రీద్ పండుగనైతే నిర్వహించుకున్నారు. ఇక బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు నిన్న మనకి దర్శిలో గెలిచారు కదా, వాళ్ళ సోదరుడు బూచేపల్లి కమలాకర్ రెడ్డి గారు, ఆయన సినిమా యాక్టరు, కొన్ని సినిమాల్లో కూడా నటించారు. అవి కూడా విజయవంతమైనవి. అయితే ఆయన అనుకోకుండా పాపం మరణించడం జరిగింది చిన్న వయసులోనే. నిన్న ఆయన జయంతి వేడుకల్ని నిన్న అక్కడ చీమకుర్తిలో నిర్వహించారు. ఈ చీమకుర్తిలో బూచేపల్లి సుబ్బారెడ్డి గారికి, ఈ కమలాకర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా ఒక వనాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు చనిపోయిన తర్వాత స్మృతి వనం అనేది ఒక 4-5 ఎకరాల్లో ఉంటుంది. బాగా గార్డెన్ లాగా ఉంటుంది. అక్కడ నిన్న నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమలాకర్ రెడ్డి గారి తల్లి బూచేపల్లి వెంకాయమ్మ గారు జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలిచారు. నిన్న వీళ్ళందరూ కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక నమో నారసింహ అంటే మనకి దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచింది. సింగరాయకొండ మీద ఉన్నటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం. దీంట్లో నిన్న బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అయితే అంకురార్పణకి కూడా ఏం వెళ్తామని అనుకుంటారు, కానీ అంకురార్పణకు కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారు. ఎందుకు వస్తారంటే గరుడ పటం అని చెప్పి ఈ అంకురార్పణ ప్రారంభం సందర్భంగా గరుడ పటం అని చెప్పి ధ్వజస్తంభానికి ఎగరేస్తారు. ఆ ఎగరేసినటువంటి సందర్భంలో అప్పుడు గరుడ ముద్దలు అని చెప్పి స్వామివారికి ప్రసాదం పెడతారు. ఆ గరుడ ముద్దలు అని చెప్పి ముద్దలుగా చేసి ఆయన ప్రసాదం పెడతారు. ఈ ప్రసాదం స్వీకరించడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయని, వివాహం కాని వారికి వివాహం అవుతుందని, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని ఒక శాస్త్రం చెబుతున్నటువంటి సందర్భంలో దీన్ని అనుసరించి చాలామంది నిన్న అక్కడికి భక్తులు వచ్చి ఆ గరుడ ముద్దల కోసం వారు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. వీరు ఈ గరుడ ముద్దను స్వీకరించినటువంటి వాళ్ళు ఈ బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి 11 రోజులు 10 రోజులు ఏదైతే ఉందో వాళ్ళు కూడా నిష్టగా ఉన్నట్లయితే స్వామివారి అనుగ్రహంతో వారి కోరికలు తీరుతాయి అన్నటువంటి ఇది కూడా జరిగింది. అట్ ది సేమ్ టైం నిన్న సాయంత్రం స్వామివారిని చంద్రప్రభ వాహనం మీద కూడా ఊరేగించారు. మనకి ఇక్కడి నుంచి సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఇది కాబట్టి వెళ్ళి, ఎందుకంటే ఒక నరసింహస్వామి కాదు, వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు ఏకకాలంలో 2 స్వామివారి యొక్క రూపాల్ని దర్శనం చేసుకునేటటువంటి అవకాశం అయితే మనకు కలుగుతుంది. నిన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఒంగోలు రావటం,
వారి విజయం పట్ల చాలామంది ఇప్పటికే ఆయన వచ్చినప్పుడల్లా కూడా వారి అభిమానులు అంటే 7 నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి వారి అభిమానులు అలానే పార్టీ శ్రేణులు అందరూ కూడా వచ్చి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కలిసి వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిన్న కర్నూలు రోడ్డు నగరాభివృద్ధి సంస్థ కమిటీ సభ్యులందరూ కూడా వెళ్ళి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి వారు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఇక మంత్రి గారు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వారి జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్పారు. ఈ ప్రజల యొక్క అభిమానాన్ని మరిచిపోలేను, మరువలేను. ఇంతటి అభిమానాన్ని ప్రజలు చూపిస్తున్నారు. 3వసారి కూడా నన్ను గెలిపించారు. కాబట్టి నేను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రినే కాకుండా దివ్యాంగులు, వృద్ధులు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా కూడా వాడు ఉన్నారు. కాబట్టి నాకు దీని గురించి కొత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయమే లేదు. నాకు దాని గురించి అవగాహన కూడా ఉందన్నటువంటి విషయాన్ని వారు చెప్పారు. ముఖ్యంగా జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం కానీ అలానే మిగతా ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. మేనిఫెస్టోలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు శుభవార్త అన్నటువంటి ఇంకొక వార్త కూడా చూస్తున్నాం. గతంలో ఇంటర్ విద్యార్థులు కూడా వాళ్ళకి నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేసేవారట. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిందట. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇచ్చారట. మరి గత ప్రభుత్వం ఎందుకో ఇంటర్మీడియట్ విద్యార్థులకి దీన్ని తీసివేయడం జరిగింది. ఈ విషయాన్ని నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా ఈ విద్యార్థులందరూ కూడా తెలియజెప్పడం. కాబట్టి వాళ్ళకు కూడా నోట్బుక్స్ అలానే పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందట. వెంటనే వాళ్ళకు కూడా ఈ వచ్చే నెల 15వ తేదీ లోపల పంపిణీ చేయడానికి సిద్ధం చేసినటువంటి వార్త కూడా ఇంటర్ విద్యార్థులకు శుభవార్త అన్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు అని చెప్పి నిర్వహించారు. ఒంగోలులో కూడా 7-8 సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే గత ప్రభుత్వం ఎందుకో వాటిలన్నింటినీ కూడా తీసేయటం, వాటిలో సచివాలయాలు ఏర్పాటు చేయటం, మిగతా వాటికి వినియోగించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అన్నా క్యాంటీన్ని ప్రవేశపెట్టినటువంటి దీన్ని కూడా చూస్తున్నాం. నిన్న ఒంగోలులో ఈ అన్నా క్యాంటీన్ని చోట ప్రారంభించారు శాస్త్రోక్తంగా. టీడీపీ నగర నాయకులు అబ్బూరి వెంకట్రావు ఆయన స్నేహితులు కలిసి 4 అన్నా క్యాంటీన్లకు నిన్న ప్రారంభించారు. ఒక 10,000 మందికి దాకా నిన్న అక్కడ అందరికీ బిర్యానీ కూడా పెట్టినటువంటి వార్తను చూస్తున్నాం. ఇది మంచిదే. అందరికి కూడా 5 రూపాయలకి భోంచేయటం అంటే హోటల్స్లో 110-120 రూపాయలు తీసుకున్నటువంటి సందర్భంలో ఇది మంచి వార్తే. ఇక నత్తనడకగా సింగరకొండ ఆలయ పునర్నిర్మాణ పనులు. సింగరకొండ ఆలయం ప్రసన్నాంజనేయ స్వామివారు అంటే అది సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. 2022 జూన్ 4వ తేదీ దీనికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా కూడా సగం పనులు కూడా పూర్తిగా ఉన్నటువంటి వార్తని చూస్తున్నాం. దీనికి 7 కోట్ల రూపాయలు బడ్జెట్ని నియమించారట. 2 కోట్లు టీటీడీ, 2 కోట్లేమో దేవస్థానం, 2 కోట్లేమో భక్తుల నుంచి విరాళాలు వసూలు చేస్తామని చెప్పి కూడా దానికి ఒక ప్రణాళికను కూడా రూపొందించారు. అయితే ఆ పనులు కూడా ఇంకా కొనసాగటం లేదు. స్వామివారి యొక్క మూర్తిని అంటే ఆయన కళల్ని తీసి స్వామివారిని అత్తి ఆంజనేయ స్వామివారిని అత్తి చెట్టుతోటి స్వామివారి యొక్క మూర్తిని ఏర్పాటు చేసి అక్కడ పూజలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక వార్త కూడా రాశారు. ఈ సందర్భం నాకు కూడా ఎదురైంది. ఖచ్చితంగా అదే వార్త ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారట. ఒక అర్చక స్వామి వారి మీద కూడా వాళ్ళు దాష్టీకం చేసినటువంటి వార్త, భక్తులతోటి కూడా వీళ్ళు వివాదం చేస్తున్నటువంటి వార్త కూడా వచ్చింది. మొన్న నేను కూడా సింగరకొండ వెళ్ళాను. సింగరకొండ వెళ్తే సాయంత్రం రాత్రి 7:30కి వెళ్ళాను. 7:30కి వెళ్తే అక్కడ 10 మంది కూడా భక్తులు లేరు. 10 మంది కూడా లేరు భక్తులు. లోపలికి వెళ్తుంటే టికెట్ తీసుకోవాలండి అన్నాడు. సరే ఎంత అన్నాను. 50 రూపాయలు మనిషికి టికెట్ అన్నాడు. అదేమిటా స్వామివారి పూజ కాదు, దర్శనం చేసుకోవటానికి కూడా టికెట్ ఏమిటి అని అన్నాను. కాదండి 7 గంటల వరకేనండి అన్నాడు. అరే గుడి మూసేసేదాకా కూడా ఫ్రీ దర్శనం పెట్టచ్చు కదా, మళ్ళీ 7 గంటల తర్వాత స్వామిని దర్శనం చేసుకోవటానికి డబ్బులు ఏమిటాయా? సరే నేనంటే ఒంగోలు నుంచి వచ్చాను, 50 రూపాయలు కడతాను, దర్శనం చేసుకుంటాను, నాది సమస్య కాదు. పేదవాడు అద్దంకిలో పనిచేసుకొని ఈ సింగరకొండ మీదుగా వాళ్ళ ఊరు వెళ్ళేటటువంటి వ్యక్తి ఇక్కడ ఆపుకొని స్వామి ఈరోజు మంచి పనులు ఇచ్చావయా, నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి ఆయన దండం పెట్టుకోవాలని లోపలికి వస్తాడు. ఆయన కూడా 50 రూపాయలు కట్టెళ్ళాలా? అంటే పేదవాడికి స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం మీరు కల్పించరా?
పెట్టుకోండి. మనం మూడు క్యూలు పెట్టండి, వెనక నుంచే దర్శనం చేసుకుంటాడు పేదవాడు, డబ్బున్నవాడు 1000 రూపాయలు కట్టి పూజ చేయించుకుంటాడు అని చెప్పి నేను వాదన చేస్తే, మీరేం సార్ వాదన చేస్తారు, తిరుపతిలో అడుగుతారా మీరు, ఇంకో చోట అయితే అడుగుతారా, ఇక్కడ అడుగుతారు కానీ అంట. అదేమిటా అక్కడికి ఇక్కడికి సంబంధించి అసలు గుళ్ళో జనమే లేకపోతే మళ్ళీ 50 రూపాయలు పెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళేది ఏమిటి అన్నటువంటి వాదన చేస్తే, అట్లా వాళ్ళు ఇర్రెగ్యులర్గా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా సమాధానం చెప్తున్నారు. ఇవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళారట. ఇదిగో ఆంధ్రజ్యోతి పేపర్లో దాని గురించి కూడా రాశారు. కాబట్టి అటువంటి సిబ్బందిని అక్కడి నుంచి తొలగిస్తే కానీ అంటే పెద్ద దేవస్థానాలు కాబట్టి భక్తులతో మర్యాదపూర్వకంగా ఉండాలి. అసలు దేవస్థానం ఓపెన్ చేసినప్పటి నుంచి సాయంత్రం మూసేంత వరకు కూడా ఉచిత దర్శనం అనేది తప్పనిసరిగా ఉండాలి. పేదవాడు దర్శనం చేసుకోవాలి, స్వామివారి మీద అంత విశ్వాసం భక్తులకి. కాబట్టి డబ్బున్న వాళ్ళు పెట్టిపోతారు, డబ్బులు లేకపోతే నా దగ్గరే లేవు, 50 రూపాయలు లేదు, నేను దర్శనం చేసుకోకుండా మళ్ళీ ఒంగోలు రావాలిగా. కాబట్టి ఇటువంటివి లేకుండా చర్యలు తీసుకుంటే మంచిది. ఇప్పటికైనా స్వామివారు నా ఆవేదన పేపర్ రూపంలో వార్త రూపంలో వచ్చింది, ఇది అందరి భక్తులకు కూడా చేరితే మంచిది. కాఫీ టైమ్ సిప్పన్సీలో ఈరోజు వార్తలు ఇవి. రేపటి కాఫీ టైమ్ సిప్పన్సీలో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.